అయితే దిగ్విజయంగా పనిచేశారు సామాజిక పింఛన్లు. బలవంతంగా ఏమన్నా కనిపిస్తుందా మోయలేని భారం? ఒక పక్క ఆర్థిక పరిస్థితి బాలేదు అంటూ మొన్న శ్వేతపత్రం విడుదల చేశారు. అయిపోయింది, ఇంకేం లేదు, మొత్తం ఇంకా ఖాళీ అయిపోయింది ఖజానా అని పదే పదే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ భారం ఇంకెన్నాళ్ళు మోయాలి? లేదంటే ఇది స్టార్టింగ్ మాత్రమేనా? ఇలా ఇది కంటిన్యూ అవుతూ ఉంటుందా? నోటితో చెప్తా నొసటితో విక్రించే వ్యవహారం. చంద్రబాబు గారు ఇంటి దగ్గర నుంచి డబ్బులు ఎందారు, పవన్ కళ్యాణ్ గారి జేబులోంచి తీసారు. ఇచ్చేది బయటియే కదా, ప్రభుత్వానియే కదా. మోయలేని భారం ఎందుకు అవుతుంది? మోయాల్సిన భారం, మోసి తీరాల్సిన భారం. ఎందుకు అంటే ఇవాళ మనందరం బ్రతుకుతున్నామంటే మన బ్రతుకు ప్రతి ఒక్కళ్ళ దాంట్లో కూడా మరొకళ్ళ పాత్ర ఉంటుంది. ఇవాళ వృద్ధులు ఈ సమాజానికి సంబంధించి ఇవాళ మనం ప్రపంచమంతా వృద్ధుల సంఖ్య పెరిగిపోతున్న దశలో కూడా భారత్ వైపుకి పెట్టుబడిదారులు ఎందుకు వస్తున్నారయ్యా అంటే ఇక్కడ యువతరం ఉన్నారు. ఎందుకు వచ్చారు యువతరం? ఈ వృద్ధులు కష్టపడబట్టినే కదా, ఈ వృద్ధులు ఆ పిల్లల్ని కనబట్టినే కదా, వాళ్ళ పిల్లలు మెరుగు చూసుకున్నట్టు బట్టినే కదా, దానివల్లనే ఇక్కడ కంపెనీలు వస్తున్నాయి కదా, దానివల్లనే ఇక్కడికి పెట్టుబడులు రావడం వల్ల నువ్వు వాళ్ళ లక్షల్లో సంపాదిస్తున్నావు కదా, వందల వేల లక్షల సంపాదిస్తున్నావు కదా. అంటే నీ ప్రతి ఒక్కడి బ్రతుకులో మన పెద్దల పాత్ర ఉంది. మన ఇంటి వాళ్ళే అని కాదు, టోటల్ ఈ సమాజంలో ఉన్న పెద్దల పాత్ర ఉంది. ఒక రకంగా వాళ్ళకి మన